అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆ పక్షుల్నే పోషిస్తున్న దేవుడు, వాటి అవసరాలు తీరుస్తున్న దేవుడు, ఏ చింతతో నీవు వచ్చావో నేను ఎరగను. గుండెల్లో ఏ బాధ పెట్టుకొని దైవ సన్నిధిలో కూర్చున్నావో నేను ఎరగను. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిశ్చయముగా నిన్ను పోషించే పోషణకర్త. నీ ప్రతి అవసరత తీర్చే దయగలిగిన దేవుడు. చూస్తూ ఉండు, విశ్వసిస్తూ ఉండు. ఏ కాలములో ఏది నీకు కావాలో ప్రతిదీ తన మహిమైశ్వర్యంలో దేవుడు నీకు సమకూరుస్తూ ఉంటాడు. చెప్తూ దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటాడు, అడవి గడ్డి పువ్వులను చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయో చూడండి అని వాటి అందాన్ని పోలుస్తూ ఒక మాట అంటాడు. సమస్త వైభవముతో కూడుకున్న సొలొమోను సైతం అంతగా అలంకరించబడలేదట. నేనంట, అంత గొప్ప భాగ్యవంతుడు ఎంత గొప్పగా అలంకరించబడి ఉంటాడో. సొలొమోను కంటే సౌఖ్యమైన జీవితం అనుభవించింది ఎవరు? అడవి గడ్డి పువ్వు. అడవి గడ్డి పువ్వు శ్రేష్టమైందా? మనం శ్రేష్టమైన వాళ్ళం. ఆ అడవి గడ్డి పువ్వు ఉదయాన వికసించి సాయంత్రానికి వాడిపోయేది. నువ్వు ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు కాదు, పరలోకపు తండ్రితో యుగాయుగాలు బ్రతికేటువంటి వాడివి. అడవి గడ్డి పువ్వు ఉదయం నుంచి సాయంత్రం జస్ట్ దాన్ని ఒక్కరోజు బ్రతికేదాన్ని అంత వైభవంతో దేవుడు అలంకరిస్తే, తన పోలికలో సృజించుకున్న నీకు అన్యాయం చేస్తాడా? నిన్ను అనాథను చేస్తాడా? నేను దిక్కులేని అక్కు పక్షిగా దేవుడు వదిలిపెడతాడా? ఒంటరి వాడిగా నీ బ్రతుకును మారుస్తాడా? దిక్కు మొక్కులేని అనాథగా నేను దేవుడు విడిచిపెడతాడా? నువ్వు ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయే అడవి గడ్డి పువ్వు కాదు, నీవెవరివో తెలుసా? పరలోకమందని దేవునితో యుగాయుగాలు నువ్వు బ్రతికేటువంటి వాడివి. దానికే అంత భోగాన్ని, వైభోగాన్ని ఇస్తే, ఆయన పోలికలో సృజించబడిన నీకు ఏదివ్వటానికైనా ఆయన శక్తి కలిగిన వాడు.